సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నేరస్తులు అడుగు పెట్టాలంటే భయపడాల్సిందే. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు దేశంలోని 7 స్టేషన్లు ఎంపిక. రైల్వే శాఖ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటి. ఇక్కడి నుంచి వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వారిలో ఎవరు ప్రయాణికులు, ఎవరు దోపిడీగాళ్లు అనే విషయాన్ని గుర్తించడంలో ఇటు రైల్వే పోలీసులు, అటు రాష్ట్ర పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇందుకు గతంలో జరిగిన ఘటనలే ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే ఇంకెప్పుడు అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ముఖ కవళికలను గుర్తించి నేరగాళ్లను పట్టించే ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను రైల్వే శాఖ ఏర్పాటు చేయనుంది. దేశంలో పైలట్ ప్రాజెక్టు కింద హౌరా, సెల్దా, ఢిల్లీ, ముంబయి, ధనపూర్, చెన్నైలతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ ఎంపిక చేసింది. ప్రస్తుతం 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ పనుల్లో భాగంగానే ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఎలా పనిచేస్తుంది? నేరాల దర్యాప్తులో నేరగాళ్ల కదలికలు అత్యంత కీలకం. నేరం చేసినవారు, నేరచరిత్ర ఉన్నవారు రైల్వే స్టేషన్ల ద్వారా పారిపోయేందుకు ప్రయత్నిస్తే వారిని గుర్తించి పట్టుకునేందుకు ఈ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు ఉపయోగపడతాయి. అలాగే ఇటీవల జరిగిన కుంభమేళాలో ఇలాంటి కెమెరాలనే వాడి పలువురు అనుమానితులను ముందస్తుగానే గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అందుకే ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఇందుకు అవసరమైన డేటాబేస్ నిల్వ కోసం ఇప్పటికే ఢిల్లీలో 18 కోట్లతో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ C4 ను నిర్మించింది. అనుమానితులు, నేరగాళ్లు చిత్రాలను ఈ డేటాబేస్లో నిక్షిప్తపరుస్తారు. AI కెమెరాలు వాటి పరిధిలో వచ్చిన నేరగాళ్లను వారి ముఖ కవళికలను బట్టి గుర్తించి వెంటనే సమీప పోలీసులకు సమాచారం చేరవేస్తుంది. ఇదంతా కృత్రిమ మేధ AI ద్వారానే జరుగుతుంది. బెంగళూరు రైల్వే స్టేషన్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం ద్వారా 90 రోజుల వ్యవధిలో 47 మంది అనుమానితులను ఇలానే పట్టుకున్నారు. ఈ వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తుందంటే నేరస్తులు ముఖానికి మాస్కు ధరించినా సరే ఇట్టే ముఖ కవళిలను గుర్తించి వారిని పోలీసులకు పట్టిస్తోంది. ఇప్పుడు ఈ విధానం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అందుబాటులోకి రానుంది.